హలో అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మటన్ కర్రీ తినాలనిపిస్తుందని చెప్పేశాను. అందుకనే మటన్ తెప్పించి క్లీన్ చేసి మా మమ్మీ ఇలా అయితే వండేస్తుంది. చూడండి, ఫస్ట్గా ఆయిల్ అయితే వేసేసింది. ఆయిల్ తగినంత అయితే వేసుకొని నూనె ఇలా బాగా వేడైన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అయితే పక్కన పెట్టుకున్నాను అండి. ఆ తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని బాగా వేయించాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని అయితే వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత సరిపడేంత ఉప్పు అయితే వేయాలండి. తగినంత ఉప్పు, పసుపు అయితే వేసేసింది మా మమ్మీ అయితే. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని లవంగాలు టేస్ట్ కోసం అయితే, స్మెల్ కోసం బాగుండేదని మా మమ్మీ అయితే లవంగాలు, ఇలాచి అయితే వేసేసిందండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి మసాలా అయితే, గరం మసాలా అయితే వేసేసిందండి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసింది. తర్వాత కొబ్బరి పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. కొబ్బరి పేస్ట్ని బాగా మసాలా రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అయితే ఆ మసాలాలో యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా ముక్కలకి పట్టేంతగా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఆ ముక్కని టేస్ట్ వచ్చింది అనమాట. ఇలా ముక్కకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకొని తర్వాత దాంట్లో నుంచి అవే వాటర్ వస్తాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చాయో, అందులో నుంచే వాటర్ వస్తాయి. మనం వేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం మనకు కలర్ఫుల్గా ఉండాలంటే కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇంకా సరిపడేంత వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు డిప్ అయ్యేంత వరకు అయితే వాటర్ అయితే వేయాలి. తర్వాత నేనైతే కొంచెం మసాలా అయితే ఎవరెస్ట్ మటన్ మసాలా అయితే వేసేస్తున్నాను. ఆ తర్వాత మూత అయితే పెట్టేస్తున్నానండి. 4 విజిల్స్ వచ్చేసాక ఇంకా మనకి గరం అయితే మటన్ కర్రీ అంటే రెడీ అయిపోయింది అనమాట. చూడండి, మా మమ్మీ అయితే ఉప్పు కారాలు సరిపోయాయో అని చూస్తుంది. సూపర్గా అయితే బాగుందండి. అసలు స్మెల్ అదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మా వారైతే ఎంజాయ్ చేస్తూ అని తిన్నామన్నమాట. చూడండి, పొలంలోకి మటన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట.
చూడండి దాల్చాను పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.